హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూలైట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రోడక్ట్ బోట్ వాచ్ మెర్క్యూరీ ఎఫ్ సిరీస్. అలాగే బోట్ వాచ్ మెర్క్యూరీ కూడా ఉంది. ఇది ఎఫ్ ఎడిషన్. ఎఫ్ అంటే ఫ్లయింగ్ మిషన్ ఎడిషన్. ఇందులో కొన్ని మెర్క్యూరీ ఎఫ్ సిరీస్కి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అవి కూడా మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో అంతటిలో దీని యొక్క అన్బాక్సింగ్ అలాగే రివ్యూ మీతో షేర్ చేస్తాను. పాజిటివ్స్, నెగిటివ్స్, ఇది కొనొచ్చా లేదా అన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రంట్ ఆఫ్ ద బాక్స్ చూసినట్లయితే కనుక దీన్ని కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. 1.54 ఇంచ్ స్క్రీన్ అయితే వస్తుంది దీనికి, TFT డిస్ప్లే స్క్రీన్. దాంతోపాటు రియల్ టైమ్ టెంపరేచర్ మానిటరింగ్ ఉంది. వేరే రైవల్స్ అన్నీ కూడా టెంపరేచర్ మానిటరింగ్ వాచెస్ రిలీజ్ చేశారు కాబట్టి బోట్ కూడా రిలీజ్ చేసింది. సో బ్యాక్ ఆఫ్ ద బాక్స్ చూసినట్లయితే కొన్ని ఫీచర్స్ మెన్షన్ చేశారు. రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటరింగ్ అలాగే స్లీప్ మానిటరింగ్ ఉంది. దీంతోపాటు వెల్నెస్ క్రూ అని ఉంది, అంటే మీరు ఒక టీమప్ చేసుకొని వాళ్ళతో అన్నీ షేర్ చేయొచ్చు మీ యాక్టివిటీస్ అన్నీ. కెమెరా, మ్యూజిక్ కంట్రోల్, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఉన్నాయి. IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. దీంతోపాటు వాచ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1799. త్వరగా దీన్ని అన్బాక్స్ చేసేసి బాక్స్ కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే కొన్ని డాక్యుమెంట్స్ అయితే బయటపడ్డాయి. సో యూజర్ మాన్యువల్ చాలా క్లియర్, నీట్ అండ్ క్లీన్. ఎప్పుడు బోట్ చాలా మినిమల్ యూజర్ మాన్యువల్ ఇస్తుంది. ఇది యాప్ నుంచి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. కేబుల్ వచ్చేసి మ్యాగ్నెటిక్ డాట్ కేబుల్ చార్జర్. ఇది అరౌండ్ 50 to 60 సెంటీమీటర్స్ లెంత్ ఉంది. డీసెంట్ క్వాలిటీ కేబుల్ ఇది. వాచ్ చూసినట్లయితే ఇది ఫ్లయింగ్ మిషన్ ఎడిషన్ కదా, దీనికి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. మెర్క్యూరీ ఎఫ్ సిరీస్ కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. ముందుగా అయితే స్ట్రాప్ ఒకటి డిఫరెంట్, అది ప్లెయిన్ స్ట్రాప్. ఇందులో అయితే మీకు ప్యాటర్న్ ఉంది స్ట్రాప్కి, అలాగే ఇది కొంచెం క్వాలిటీగా కనపడుతుంది. బ్యాక్ ఆఫ్ ద వాచ్ చూసేస్తే సో సెన్సర్స్ వచ్చి ఒక ప్లాస్టిక్ కవర్తో కవర్ అయి ఉన్నాయి. ఆ కవర్ అనేది తీసేస్తేనే సెన్సర్స్ మీకు యాక్యురేట్గా పనిచేస్తాయి. మధ్యలో ఉన్నది టెంపరేచర్ సెన్సార్, దానిపైన హార్ట్ రేట్ సెన్సార్ ఉంది. సో బటన్ కూడా కొంచెం వెరైటీగా ఇచ్చారు. ఫ్లయింగ్ మిషన్ ఎడిషన్ కాబట్టి రెడ్ కలర్ దాని మీద బబుల్ లాగా ఒకటి ఇచ్చారు బటన్ మీద. సో పైన స్టిక్కర్ తీసేసినట్లయితే వాచ్ ఇలాగుంది. వాచ్ ఆన్ చేయాలంటే దీనికి ఒక ట్రిక్ ఉంది. సో హోల్డ్ చేసి పట్టుకుంటే బటన్ కనుక ఒక గ్రీన్ బార్ అనేది పైకి వెళ్తుంది, ఫుల్ అయినాక ఆన్ అవుతుంది. సో వాచ్ మెన్యూస్ అన్నీ వాచ్ కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే అన్ని మెన్యూస్ అన్నీ వస్తాయి. బోట్ క్రెస్ట్ యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత యాప్ గురించి కూడా మీకు మాట్లాడతాను, ఎలా ఇన్స్టాల్ చేయాలో. పైనుంచి కింద స్క్రోల్ చేస్తే కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. వైబ్రేషన్ ఆన్ ఆఫ్, నైట్ మోడ్, అలాగే ఫ్లైట్ మోడ్ అయితే ఇంకా మీరు కనెక్ట్ చేసిన డివైస్కి డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇందులో ఫ్యాక్టరీ రీసెట్ కూడా ఉంది. సో అబౌట్ ద వాచ్ చూస్తే మెర్క్యూరీ అలాగే దాని OS ఫర్మ్వేర్ వర్షన్ కూడా ఉంది. సో హార్ట్ రేట్ సెన్సార్ ఎలాగ పనిచేస్తుందో చూద్దాం. నేనైతే చేతికి పెట్టుకోలేదు. అది గాల్లో హార్ట్ రేట్ అనేది డిటెక్ట్ చేస్తుంది. యాక్చువల్గా నా వేలు అయితే ఉంది వెనకాల, తీసేసినా కూడా అది డిటెక్ట్ చేస్తూ ఉంది. దాంతోపాటు టెంపరేచర్ సెన్సార్ అక్కడే ఉంది. SpO2 ఉంది. స్లీప్ మానిటరింగ్ అనేది ముందుగా ఎనేబుల్ అయి ఉండదు. వన్స్ మనం వాచ్ వేర్ చేసుకొని ఒక 1 నైట్ నిద్రపోతేనే స్లీప్ మానిటరింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో అది సైడ్కి స్క్రోల్ చేస్తే మీకు ఆ ఆప్షన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు బోట్ క్రెస్ట్ యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలంటే వాచ్లో ఉంచి కూడా మీరు బార్కోడ్ స్కాన్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లో సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు. సో యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. యాప్ ఓపెన్ చేసేసి దాని యొక్క మెనూ ఎలా వాడాలి ఇవన్నీ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. ముందుగా కొన్ని డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేయాలి. మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి క్రెస్ట్ యాప్లో. ఇది ఇంటర్నెట్ ఉంటేనే వర్క్ అవుతుంది యాప్ అనేది, గుర్తుపెట్టుకోండి. సో బోట్లో కొన్ని వేరే యాప్స్ కూడా ఉన్నాయి వాచెస్కి. కొన్ని వాచెస్కి ఈ యాప్ పనిచేస్తుంది, అన్ని వాచెస్కి ఈ యాప్ పనిచేయదు. సో మెర్క్యూరీ సిరీస్ ఈ యాప్ కనెక్ట్ చేశారు. ఈ యాప్లో స్పెషాలిటీ ఏంటంటే మీరు ఒక క్రూ అని ఒక టీమ్లా క్రియేట్ చేసుకొని మీ యాక్టివిటీస్ అన్నీ వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు షేర్ చేసిన యాక్టివిటీస్ కూడా మీరు చూడవచ్చు. సో యాప్ ఓపెన్ చేయగానే ఇలాగా మెయిన్ పేజ్ అయితే అలాగ ఉంటుంది. మీరు యాక్టివిటీస్ అన్నీ ఒక చోట చూపిస్తుంది. వన్స్ వాచ్ కనెక్ట్ అవ్వగానే సింక్ అయిపోతుంది వాచ్. అప్పటిదాకా యాప్లో ఏమీ పనిచేయవు. డేటా అంతా సింక్ అయిన తర్వాత వాచ్లో ఉంచి యాప్కి ఆ తర్వాత పనిచేస్తాయి. సో వాచ్
ఫేసెస్ చాలా మినిమల్ ఉన్నాయి. అంత అట్రాక్టివ్ వాచ్ ఫేసెస్ కూడా లేవు. నాకేం నచ్చలేదు. జస్ట్ మీకు డెమో కోసం ఒకటి డౌన్లోడ్ చేసి అప్లై చేసి చూపిస్తున్నాను. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అలా మీకు ఇక్కడ నుంచి వాచ్లోకి అప్లోడ్ అవ్వడానికి అరౌండ్ 30 సెకండ్స్ టు 1 మినిట్ పడుతుంది. అలాగే వాచ్ సెట్టింగ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని అలారమ్స్ ఇక్కడే సెట్ చేయాలి, వాచ్లో సెట్ చేయడానికి లేదు. దాంతోపాటు నోటిఫికేషన్స్ యాజ్ యూజువల్ అన్ని వాచెస్కున్నట్టే నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే రిమైండర్స్. మీరు ఏమైనా రిమైండర్స్ పెట్టుకోవచ్చు, రిమైండర్ యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా నార్మల్ సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. మీకు టెంపరేచర్ ఫారెన్హీట్లోనా సెంటిగ్రేడ్లో చూపించాలా, డిస్టెన్స్, అలాగే వాచ్ వేకప్, మీరు వ్రిస్ట్ టర్న్ చేయగానే స్క్రీన్ బ్లింక్ అవడానికి. అది ఒక డ్రాబ్యాక్ యాక్చువల్గా. వేరే యాప్లో అయితే జియోనీలో అయితే మీరు టైం సెట్ చేసుకోవచ్చు, ఎప్పుడు ఆన్ అవ్వచ్చు, ఆఫ్ అవ్వచ్చు. యూజర్ మాన్యువల్ మీరు యాప్లో ఉంచి కూడా మీరు చూసుకోవచ్చు. ఛార్జింగ్ టైం వచ్చేసి 3 అవర్స్ అని చూపిస్తుంది యూజర్ మాన్యువల్లో. సో అంతే టైం పడుతుంది. ఇట్ ఈస్ మోర్ కంపేర్ టు అదర్ వాచెస్. వేరే వాచెస్ అన్నీ కూడా 2 అవర్స్లో అయిపోద్ది, ఇది 3 అవర్స్ అని ఇచ్చారు. బట్ బ్యాటరీ బ్యాకప్ అనేది సేమ్. ఇప్పుడు సెన్సర్స్ టెస్ట్ చేద్దాం ఒకటి. ఫస్ట్ టెంపరేచర్ సెన్సర్ టెస్ట్ చేస్తున్నాను నేను. సో క్రాస్ వెరిఫికేషన్ కోసం నా దగ్గర ఇన్ఫ్రారెడ్ టెంపరేచర్ డివైస్ ఉంది, దాంతో టెస్ట్ చేస్తున్నాను. సో అందులో 97.5 వచ్చింది, వాచ్లో కూడా 97.5 ఉంది. సో ఇట్ ఈస్ వెరీ యాక్యురేట్. అంటే నా డివైస్ యాక్యురేట్ అయితే అది కూడా యాక్యురేట్ అని. సో హార్ట్ రేట్ సెన్సర్ కూడా మీకు క్రాస్ వెరిఫికేషన్ చూపిస్తాను, అంటే ఒక క్వాలిటీ సెన్సర్తో. అరౌండ్ 109 BPM ఉంది. సో నా దగ్గర ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్కి హార్ట్ రేట్ సెన్సర్ అయితే బై డిఫాల్ట్ వస్తుంది ఫోన్కి. సామ్సంగ్ S9 ప్లస్ ఫోన్లో బై డిఫాల్ట్ హార్ట్ రేట్ సెన్సర్ ఉంటుంది. సో ఎలా మెజర్ చేయాలో చూపిస్తాను ఫోన్లో కూడా. ఫోన్లో బ్యాక్ సైడ్ సెన్సర్ దగ్గర మన ఫింగర్ పెడితే అది హార్ట్ రేట్ సెన్సింగ్ చేస్తుంది. సో కరెక్ట్గా వస్తుందా లేదంటే ఇది అరౌండ్ 117 ఉంది, అది అరౌండ్ 110 ఉంది. ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాయి. మీకు యాప్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది ఏంటంటే ఇవి మెడికల్ రికార్డ్స్ కోసం కాదు, లేదా మెడికల్ పర్పస్కి యూజ్ చేయకూడదు ఈ రీడింగ్స్ అని మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో SPO2 కూడా యాక్యురేట్గా ఉంది. నేను ఇంకా వేరే డివైస్తో క్రాస్ వెరిఫై చేయలేదు. సో అరౌండ్ 98 ఉంటుంది నాకు ఎప్పుడు. సో అది పర్ఫెక్ట్గా ఉంది. కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అలారమ్స్ మీరు వాచ్లోనే సెట్ చేసుకోవాలి. టైమర్, స్టాప్ వాచ్, కెమెరా, షట్టర్ ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అలాగే మ్యూజిక్ కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. దాంతోపాటు ఫైండ్ ఎ ఫోన్, ఇది బాగుంది యాక్చువల్గా. మీరు ఫైండ్ ఎ ఫోన్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా ఫోన్లో ఉన్న రింగ్ టోన్ అనేది రింగ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో కనెక్టివిటీ అనేది చాలా బాగుంది. సో వితిన్ 30 feet 20 to 30 feetలో ఇది కనెక్ట్ అయ్యే ఉంటుంది. మీ ఫోన్ ఎక్కడున్నా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇంకో ప్లస్ పాయింట్ చెప్పాలి ఇందులో కాల్స్ గురించి. కాల్స్ అయితే నేను రికార్డ్ చేయలేదు, కానీ మీరు కాల్ ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు. ఫోన్లో వాచ్లో నుంచి ఆన్సర్ కొడితే ఫోన్లో ఆటోమేటిక్గా లిఫ్ట్ అవుతుంది కాల్. సో అది ప్లస్ పాయింట్. వేరే వాచెస్లో నేను ఇది చూడలేదు. మళ్ళీ బ్లూటూత్ కాలింగ్ వాచెస్లో అయితే ఉంది తప్ప, ఇలాంటి బ్లూటూత్ కాలింగ్ లేని వాచెస్లో కాల్ లిఫ్ట్ చేసే ఫీచర్ చూడలేదు. ఇందులోనే నేను ఫస్ట్ చూశాను, అంటే నేను చూసిన వాచెస్లో. సో పైనుంచి కింద స్క్రోల్ చేస్తే కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఫ్లైట్ మోడ్, అలాగే బ్రైట్నెస్, స్క్రీన్ బ్రైట్నెస్ అనేది కొంచెం తక్కువగానే ఉంది. ఆల్మోస్ట్ మీరు 4-5లోనే ఉంచుకోవాలి స్క్రీన్ బ్రైట్నెస్ లెవెల్స్. హోల్డ్ చేసి పట్టుకుంటే మీరు వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే పవర్ బటన్ కూడా మీరు హోల్డ్ చేసి పట్టుకుంటే వాచ్ బటన్స్ ఫేసెస్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఛార్జింగ్ కేబుల్ ఎలా కనెక్ట్ చేయాలో చూడొద్దు. బ్యాక్ సైడ్ ఇది యూని డైరెక్షన్లోనే కనెక్ట్ అవుతుంది, మీరు అటు ఇటు పెట్టడానికి కుదరదు. ఇందులో విచిత్రం ఏంటంటే సర్ఫేస్ డిటెక్షన్ అనేది లేదు. ప్లస్ విచిత్రం ఏం కాదులేండి, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఆ ప్రైస్ రేంజ్లో ఎవరు మోస్ట్లీ. సో ఇది వ్రిస్ట్ డిటెక్షన్ లేదు, ఆన్ సర్ఫేస్ రీడింగ్స్ అయితే చేస్తుంది. కొన్ని వాచెస్లో 2500 ఆ రేంజ్లో ఉన్న వాచెస్లో అయితే వ్రిస్ట్ డిటెక్షన్ వాచెస్ కూడా ఉన్నాయి వేరే బ్రాండ్స్లో, అవి ట్రై చేయొచ్చు. టెంపరేచర్ అయితే సర్ఫేస్ టెంపరేచర్ చూపిస్తుంది అది. సో ఈ వాచ్ యొక్క నెగిటివ్స్, పాజిటివ్స్, అసలు ఇది కొనొచ్చా లేదా అంటే, ఈ వాచ్ కొనాలి అనుకుంటే డెఫినెట్గా కొనుక్కోవచ్చు. రీడింగ్స్ అన్నీ
ఆల్మోస్ట్ యాక్యురేట్‌గానే ఉన్నాయి. ఏవి అంత ఎక్కువ డిఫరెన్సెస్ అయితే లేవు. అయితే సర్ఫేస్ డిటెక్షన్ ఒకటి లేదు సెన్సార్స్‌కి. స్లీప్ మానిటరింగ్ కూడా చాలా బాగుంది. కనెక్టివిటీ చాలా బాగుంది. మీరు కాల్ అయితే ఇందులోంచి ఆన్సర్ చేయొచ్చు. ఫోన్‌లో ఆటోమేటిక్‌గా లిఫ్ట్ అవుతుంది. సో, మీరు ఫోన్‌లో మాట్లాడుకోవచ్చు. ఇన్ కేస్ వాచ్ అండ్ బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ కనెక్ట్ అయ్యి ఉంటే గనక మీరు ఇక్కడ నుంచి కాల్ ఎత్తితే బ్లూటూత్ హెడ్‌ఫోన్స్‌లో మీరు మాట్లాడొచ్చు. ఫోన్ బయటికి తీసే పని ఉండదు దాంతో పాటు. ఇంకొకటి ఈ స్ట్రాప్ అలాగే డయల్ వచ్చేసి చాలా బాగుంది. మెర్క్యూరీ ఎడిషన్ కంటే మెర్క్యూరీ ఎఫ్ ఎడిషన్‌లో ఆ డయల్ కొంచెం డిజైన్‌గా ఇచ్చారు సైడ్. అలాగే స్ట్రాప్ కూడా బాగుంది. ఫైండ్ ఏ ఫోన్ నాకు చాలా బాగా నచ్చింది. కరెక్ట్‌గా చాలా యాక్యురేట్‌గా పనిచేస్తుంది. కనెక్టివిటీ బాగుంది కాబట్టి రిమైండర్స్ మీరు సెట్ చేసుకోవచ్చు ఇందులో. దాంతోపాటు ఇది IP68 డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్‌తో వస్తుంది. బట్ డ్రాబ్యాక్ ఏంటంటే వాటర్ స్పోర్ట్స్ ఏమీ లేవు ఇందులో. అలాగే నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటుంటే ఇందులో మీరు వాచ్ వ్రిస్ట్ టర్న్ చేస్తే వేక్ అవడానికి మీరు టైమర్ సెట్ చేసుకోవడానికి లేదు. యాప్లోకి వెళ్ళి ఆన్ ఆఫ్ చేసుకోవాల్సిందే. దాంతోపాటు స్క్రీన్ బ్రైట్నెస్ అంత ఎక్కువ లేదు. అది కొంచెం తక్కువ అనిపించింది నాకు. వాచ్ ఫేసెస్ కూడా చాలా మినిమల్ ఉన్నాయి, బాగాలేదు. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 3 to 4 డేస్ వస్తుంది. నేను 1.5 డే వాడాను. అరౌండ్ 1.5 డే వాడాను. 30% ఆఫ్ ద బ్యాటరీ కన్జ్యూమ్ అయితే అయింది నోటిఫికేషన్స్ ఆన్ చేయకుండా. జస్ట్ కాల్ నోటిఫికేషన్సే ఉన్నాయి. నాకు ఒక 4-5 కాల్స్ వచ్చి ఉంటాయి నోటిఫికేషన్స్ అంతే. సో 3 to 4 డేస్ మాత్రమే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. కంపెనీ చెప్పడం అయితే 7 డేస్. అది ఐడియల్ కండిషన్స్. అంటే మీరు బ్రైట్నెస్ తగ్గించి పెట్టుకొని నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకుంటే ఫోన్కి ఎక్కువసేపు కనెక్ట్ అయ్యి ఉండకుండా ఉంటే మీకు ఎక్కువ రోజులు వస్తుంది. ఇంకోటి ఆ వేకప్ ఉంది కదా, వ్రిస్ట్ టర్న్ చేసినప్పుడు అది నిద్రలో అయితే డిస్టర్బెన్స్గా ఉంటుంది. లైట్ అయితే మీ చేయి కదిలినప్పుడల్లా లైట్ ఆన్ ఆఫ్ అవుతూనే ఉంటుంది. సో ఛార్జింగ్ టైం కొంచెం ఎక్కువ, 3 అవర్స్ ఇస్ మోర్. 2 అవర్స్ ఉండుంటే బాగుండేది. ఓవరాల్గా 1700కి వాచ్ అయితే కొనుక్కోవచ్చు. బోట్ వెబ్సైట్లో అయితే నేను కూపన్ అప్లై చేసే 10% డిస్కౌంట్ వచ్చింది. సో 1700 వచ్చింది. సో ఫ్లయింగ్ మిషన్ ఎడిషన్ నాకు ఎలా వచ్చిందనేది అందులో ఒక గమ్మత్తు ఉంది. ఏంటంటే యాక్చువల్గా నేను మెర్క్యూరీ ఎడిషన్ ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసిన తర్వాత ఈ వాచ్ ఛార్జర్ కనెక్ట్ చేయకపోయి నా దగ్గర ఇంకో బోట్ వాచ్ ఛార్జర్ ఉంది. దాన్ని కనెక్ట్ చేసినప్పుడు వాచ్ డెడ్ అయిపోయింది. సో నేను రీప్లేస్మెంట్ పంపిస్తే వాళ్ళు ఫ్లయింగ్ మిషన్ ఎడిషన్ పంపించారు. సో అందుకని నేను మెర్క్యూరీ అన్బాక్సింగ్ చేశాను కానీ వీడియో టైం లేక నేను అప్లోడ్ చేయలేదు. బట్ స్టిల్ దానికంటే ఈ ఎడిషన్ చాలా బాగుంది. ఇన్ కేస్ యూ ఆర్ ప్రిఫరింగ్ టు బై మెర్క్యూరీ బోట్ వాచ్ మెర్క్యూరీ బై ఫ్లయింగ్ మిషన్ ఎడిషన్. మీకు ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. ఐల్ రిప్లై యూ బ్యాక్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దాంతోపాటు ఇది గివ్ అవేలోకి రావాలి అంటే మినిమం ఒక 200 లైక్స్ వస్తే కనుక ఇది గివ్ అవేలోకి తీసుకొని వస్తాను ఈ వాచ్ని. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇట్స్ మీ కార్తిక్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.